ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు మన ఆంధ్రప్రదేశ్లో ఏలూరు డిస్టిక్ మేడిశెట్టివారిపాలెం నుండి ఏలూరు రోడ్లో విజయరాయి దగ్గర అనమాట. ఇక్కడ ఈ మార్జిన్కి అడ్డంగా ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఒక 2 చక్రాల బండి, ఎడ్ల బండి అంటే పెద్ద చక్రాలు కాకుండా టైర్లతో కూడినవి కూడా కొన్ని ఉంటాయి. అటువంటి అక్కడ ఎడ్లు కూడా ఉన్నాయి కదా. ఆ బండి ఆ పెట్టిన విధానం కరెక్ట్ కాదు. ఏంటంటే సాయంత్రం పూట ఇప్పుడు 5:30 దాటింది, ఇంకొద్ది చీకటి పడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎడ్ల బండికి ఉన్నటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ వెనక పార్ట్, ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ కనిపిస్తుంది కదా, ఇది చాలా డేంజరస్ పొజిషన్లో ఉందన్నమాట. అంటే 2 వీలర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయాణించడానికి అది చాలా అడ్డంగా ఉంటుందన్నమాట. అయితే అటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో మరి దీన్ని అక్కడ వాళ్ళు ఏ విధంగా పెట్టారో ఏంటో మనకైతే తెలీదు. అదేవిధంగా చూస్తే ఈ రోడ్డుకి ఇంకొద్దిగా మనం ఈ మార్జిన్లో చూసుకుంటే ఇక్కడ ఇంకో ప్రమాదకరమైనటువంటి రేకులు కనిపిస్తున్నాయి కదా. ఈ రేకులు కూడా ఇక్కడ చూస్తే ఈ రేకు చూసారా అంత పదునుగా ఉందో కదా. మనందరికీ తెలుసు రేకు ఎంత పదునుగా ఉంటుందో. ఈ రేకు ఇలా వేయడం అంటే ఇది అంత ప్రమాదకరమైన ప్లేస్ చూడండి ఇది. మరి దీనికి ఇక్కడ ఎవరు ఈ విధంగా చేశారో అంటే తెలియదు. ఎవరు చేశారు కానీ చాలా ప్రమాదకరం అన్నమాట అది. దీనివల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. ఎవరు వాటిని గుర్తించి చర్య తీసుకుంటారు, వాటి గురించి ఎవరు జాగ్రత్త చెప్తారు అన్నది తర్వాత. ముందుగా ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా ఉన్నటువంటి లోకల్గా ప్రతి ఊళ్ళో కూడా యువత ఉంటారు. ఈ రోజుల్లో చాలా చోట్ల కూడా సోషల్ మీడియా ప్రభావం ద్వారా ఎన్నో సమస్యలు అందరి దృష్టిలో తీసుకొస్తున్నారు. అలాగే ఇటువంటి కూడా కరెక్ట్ చేసి వీళ్ళు ఆ ఏరియాలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరగకుండా వీటి గురించి అప్రమత్తత చేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే అక్కడ ఉన్నవాళ్ళు స్పందించి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా బళ్ళు ఏవైతే ఉన్నాయో రోడ్లకు అడ్డంగా ఇటువంటి నిలపకుండా మరి రోడ్డు మీద ఉన్నటువంటి ఇటువంటి రేకులు అది చెత్త కుప్ప కూడా కాదు, మరి రోడ్డుకి అడ్డంగా వేశారు. రేకులు అంటే ఎంత ప్రమాదం, అటువంటి ఏమంటే అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మనం కూడా ప్రయాణం చేసేటప్పుడు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చేయడం. ముఖ్యంగా ఏంటంటే ఆ ఏరియాస్లో ఉన్నటువంటి లోకల్గా ఉండేటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పోస్టుల్లో నేను చూసా, ఈ మధ్యకాలంలో చేసినటువంటి పోస్టుల్లో చాలా మంచి మంచి పోస్టులు పెడుతున్నారు. ఏరియా వైజ్గా వాళ్ళు స్పందించి మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా ప్రజల దృష్టిలో తీసుకెళ్తే బాగుంటుంది. అంటే ప్రజలందరూ అప్రమత్తం అవుతారు. ఆ ఏరియాలో ఉండే ప్రజలు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాని లొకేట్ చేసుకుంటూ వీళ్ళు పోస్ట్ చేయాలి. కొన్ని పోస్టుల్లో ఇది చూడండి ఎలా ఉంది ప్రమాదకరమని అంటారు, అది ఎక్కడన్నది తెలీదు. మనం పర్టికులర్గా చెప్పాలి. ఇది మనం చూస్తున్నది ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఏలూరు నుంచి మేడిశెట్టివారిపాలెం రోడ్లో అనమాట. ఈ విజయరాయికి దగ్గరలో ఉంటుంది అనమాట. విజయరాయి ఇక్కడ ఒక స్కూల్ ఉన్నట్టుగా ఒక బోర్డు కూడా అక్కడ ఇండికేషన్ బోర్డు ఉంది, ఇండికేటర్ బోర్డు ఇదరా. ఆ స్కూల్ బోర్డు కూడా చూడండి మనం చూసినట్టయితే ఇది చాలా దూరంగాను, అది దానివల్ల ఇబ్బంది లేకుండా అది కరెక్ట్ ప్లేస్లోనే ఉందన్నమాట. అంటే అవి ఆ నిర్ణీత కొలత ఏదో ఉంటుంది దాని ప్రకారంగా పెడతారు. అదేవిధంగా మనం అటువంటి బోర్డులకి అవతల పక్కనే ఏమైనా బళ్ళు కానీ ఏమైనా నిలుపుకునే వాళ్ళు పక్కన నిలుపుకోవడం వల్ల ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా. ఇదిగో ఈ బోర్డు చూడండి మన మార్జిన్కి ఎంత దూరం ఉందో, ఈ మార్జిన్కి చాలా దూరంలో ఉందన్నమాట. అక్కడ చూడండి ఎలా ఉంది, అది రోడ్డుకి కరెక్ట్గా 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళకి జస్ట్ తగులుద్ది అనమాట, అది డ్రైవ్ చేసే వాళ్ళకి అది. కాబట్టి ఇటువంటివన్నీ గుర్తించి మనం జాగ్రత్త పడి ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ ఇవన్నీ ఇటువంటి గుర్తించి జర్నీ చేస్తే హ్యాపీ జర్నీ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఈ వీడియోని అందరూ చూసి షేర్ చేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అరికడతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై ఆల్.